ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర అయితే ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి. కొత్తగా యూట్యూబర్స్ అంటే ఇప్పుడు ఛానల్ అయితే క్రియేట్ చేసి బిగినర్స్కి అయితే ఛానల్ అయితే క్రియేట్ చేసిన తర్వాత ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వాళ్ళకి మైక్ అయితే కావాలనుకుంటారు. ప్లస్ మైక్ కావాలన్నప్పుడు చూడండి ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ అయితే వెళ్ళేసి ఆర్డర్ అయితే చేస్తారు. చాలా మంది దగ్గర అయితే డబ్బులు అయితే ఉండవు. ఇప్పుడు మనం బోయా మైక్ తీసుకోవాలంటే 1500 అలా అయితే మనం ఖర్చు అయితే పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకుండా ఏం చేస్తే ఇంట్లో వాళ్ళతో అడుగుతాం అనుకోండి, ఇంట్లో వాళ్ళతో అడుక్కో మన యూట్యూబ్ అయితే మనం సొంతంగా అయితే మనం చేయాలి. ఫ్రెండ్స్ మీరు చాలామంది మైక్ లేకుండా ఇబ్బంది అయితే పడుతుంటారు. ఫ్రెండ్స్ మైక్ మనం అంత క్వాలిటీగా వచ్చేతారు మనం వీడియోస్ ఫోన్లోనే చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి మీ మైక్ లేకుండా పర్వాలేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనుకోండి, ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, ఇంట్లో ఎవరు లేకున్నప్పుడు మీరు మాట్లాడితే మీ వాయిస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడండి ఉన్నా లేకుండా ఇంట్లో ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఫోన్ అయితే ఇక్కడ రికార్డ్ అయితే చేస్తున్నారు. రికార్డ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఒక ఫోన్ అయితే ఉంటుంది అనుకో, ఫోన్ ఏ ఫోన్ అయినా సరే ఆ ఫోన్లో ఇక్కడ వాయిస్ రికార్డ్ అయితే ఉంటుంది కదా, వాయిస్ రికార్డ్ చూడండి ఇక్కడైనా పెట్టుకోండి, పాకెట్లో అయినా సైడ్లో అయినా ఇక్కడ వాయిస్ మీరు కొంచెం జోరుగా అయితే మాట్లాడండి. ఎందుకంటే వాయిస్ రికార్డ్ పర్ఫెక్ట్గా వినపడడానికి చుట్టుపక్కల ఎక్కడైనా గ్యాడీ సౌండ్స్ అయితే ఉండకూడదు. ఆ విధంగా మీరు వీడియో అయితే చేయండి. మరి చాలామందికి మైక్ లేకుండా ఇబ్బంది అయితే పడుతుంటారు. ప్లస్ మీకు అందుకు ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా నేను హెల్ప్ఫుల్గా వీడియో ఉంటుందని ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి. ప్లస్ అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియో పూర్తిగా అయితే నేను చూపిస్తాను. తర్వాత ఎలా అయితే మీరు ఆడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. క్లియర్గా మీ వాయిస్ అయితే మీ ఆడియో అయితే కంప్లీట్గా పూర్తిగా అయితే ఎలా అయితే వస్తుందో నేను చూపిస్తాను. మీ వాయిస్ కూడా మీ అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు వాయిస్ పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ నేను ఎడిట్ చేసేది ఇందులోనే ఫ్రెండ్స్ నా వాయిస్ కూడా పర్ఫెక్ట్గా వినపడుతుందంటే అందులోనే నేను చెప్పాలంటే చూడండి ఇక్కడ మా ఇంటి దగ్గర ఎక్కడైనా సరే ఇక్కడ గ్యాడీలు అయితే సౌండ్స్ అయితే చాలా అయితే ఉంటాయి. కానీ అందులో అయితే ఫ్రెండ్స్ మీకు కొంచెం అయితే రిమూవ్ అయితే అయిపోతుంది, మీకు కొంచెం అయితే వినపడుతుంటుంది. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే చూడండి వాయిస్ లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది చూడండి. నిశ్శబ్దంగా ఉండే వీడియో అయితే చేయండి, ఎందుకంటే మనం మర్చిపోకుండా వీడియో అయితే చేయడానికి. ఫ్రెండ్స్ ఆడియో పేరు వచ్చి లెక్సస్ ఆడియో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, లేకుంటే ప్లే స్టోర్లో ఎలా అయితే డౌన్లోడ్ చేస్తే అది చూపిస్తాను. చూడండి అప్లికేషన్ డిస్ప్లే అయితే అవుతుంది కదా, అందులో ఫ్రెండ్స్ మీరు ఎడిట్ అయితే చేసుకోవాలి. పూర్తిగా అయితే చాలా అయితే బాగుంటుంది. చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లే స్టోర్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అయితే ఆప్షన్ దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మన అప్లికేషన్ అయితే సెర్చ్ చేద్దాం. లెక్సర్ ఆడియో అయితే ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే వస్తుంది. అప్లికేషన్ వచ్చిన తర్వాత చూడండి దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇన్స్టాల్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ తరలేని ఆప్షన్ చూడండి. ఇక్కడ తరలేని ఆప్షన్ చాలా అంటే ఇంపార్టెంట్. మిక్సర్ చూడండి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఓపెన్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫైల్ విధంగా ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. చూడండి ఇక్కడ చూడండి మనకి ఓపెన్ అయితే ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఏమైతే రికార్డ్ అయితే చేసింటామో ఆల్రెడీ మనం ఆ వీడియో అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేయచ్చు. ప్లస్ మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే చూడండి మీరు ఫోర్త్ ఆప్షన్ అయితే చాలా అయితే ఆప్షన్స్ వచ్చి ప్లే అండ్ స్టాప్ ఇక్కడ చూడండి రెడ్ క్లిక్ ఆప్షన్ దాని అయితే రికార్డింగ్ చేస్తాం. అది రికార్డింగ్ చూడండి ఇక్కడ రికార్డ్ క్లిక్ చేస్తుంటే మీకు ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తాను ఏ విధంగా వాయిస్ అయితే వస్తుందో చూడండి. దీని అయితే క్లిక్ చేసినట్లుంటే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చూడండి ఇదే స్టాప్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ స్టాప్ అయితే చేశాను. స్టాప్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకు వాయిస్ అయితే వచ్చేసింది చూడండి. వాయిస్ వచ్చిన తర్వాత చూడండి మన వాయిస్ అయితే ఈ విధంగా అయితే డల్ లో అయితే ఇందులోనే మనకు కనబడుతుంది చూడండి. ఇక్కడ ప్లే చేసేసి చూపిస్తాను, ప్లే చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చూడండి ఇదే స్టాప్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి థర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ దానికి కింద ఎఫెక్ట్స్ అయితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా నాయిస్ రియాక్షన్ ఉంది కదా, ఇంక చూడండి మైన్ అయితే ఆప్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లో అయితే మైన్ అయితే ఆప్షన్ అయితే చేసుకోండి. చూడండి చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి మైన్ ఆప్షన్ అయితే చూడండి నాయిస్ రియాక్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మీరు పెట్టుకోండి. చూడండి ఇక్కడ రేటింగ్ అట్రాక్టివ్ చూడండి చాలా అయితే థ్రోన్స్ ఈ విధంగా చూడండి. ఇది 50 అయితే పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్. తర్వాత రేట్ వచ్చేసి 100 అయితే పెట్టుకోండి. అంటే ఇక్కడ 1 పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా 28,000 అయితే పెట్టుకోండి. అప్లై ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లే అయితే చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చూడండి ఇదే స్టాప్ అయితే చేస్తాను చూడండి. చూడండి ఈ విధంగా క్లిక్ చేసి ఈ విధంగా చేస్తాను కదా, వాయిస్ అయితే ఇప్పుడు చాలా అయితే బాగా వచ్చింది. తర్వాత చూడండి ఇక్కడ థర్డ్ లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చేసినట్లయితే ఎక్లైజర్ ఎంపైర్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే చూడండి స్టార్టింగ్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే మన ఆడియో అయితే స్టార్ట్ అవుతుంది చూడండి. స్టార్టింగ్ అయితే ఇక్కడ నార్మల్ అయితే మనం పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ లాస్ట్ ఫ్రెండ్స్ లాస్ట్ అయితే వీడియో అయితే పోతుంటుంది కదా, లాస్ట్లో అయితే ఈ విధంగా తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే అప్లై ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా మీ సెట్టింగ్స్ అయితే పెట్టుకున్న తర్వాత అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి పే చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చూడండి ఇదే స్టాప్ అయితే చేస్తాను చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చూడండి వాయిస్ రియాక్షన్స్ అయితే పర్ఫెక్ట్లీగా వస్తుంది. అదే మీ వాయిస్ కొంచెం బేస్ ఉంటే పర్ఫెక్ట్గా మీ వీడియోకి అయితే సూట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీ వీడియోస్ చూడండి, ఈ విధంగా పే అయితే ఉంది చూడండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ప్లే అయితే చూడండి ఇక్కడ పే అయితే ఉంది ఇక్కడ పైన. స్టాప్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ పే అయితే ఉంది చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో అయితే ఉంటుంది కింద ఉంది చూడండి. అదే ఎండ్ దాకా రావాలి అంటే అప్పుడు మన వీడియో అయితే సౌండ్ అయితే పూర్తిగా అయితే వస్తుంది. మీ వీడియోకి అయితే యాడ్ చేసినట్టుంటే ఏం చేస్తారంటే యాడ్ చేసి మీ సౌండ్ కూడా బాగా వస్తుంది, వీడియోకి సేవ్ అయితే చేసుకోవచ్చు. సేవ్ చేయాలంటే ఫైల్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసినట్లు చూడండి. ఈ విధంగా మీరు సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసేది. తర్వాత ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే చూడండి, ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ ఉంటే అబౌట్లు అయితే ఆప్షన్లో ఉంటుంది చూడండి. అబౌట్ల ఆప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చిన, అది ఫాలో అయిన తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ అందులో వెళ్ళి మెసేజ్ అయితే చేయండి. నేను డౌట్ క్లియర్ చేయడానికి అయితే సహాయం అయితే చేస్తాను. ప్లస్ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్, వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.